నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని మంగళహాట్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మరో 3 రోజులు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పెళ్లి పనుల మధ్య జరిగిన ఈ అకస్మాత్తు సంఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. మంగళపహాడ్ గ్రామానికి చెందిన నారాయణ్ గౌడ్ చిన్న కొడుకైన ప్రతాప్ గౌడ్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఇటీవల అతనికి పెళ్లిని నిశ్చయించారు. ఈ నెల 16న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి కార్యక్రమంలో భాగంగా మంగళవారం పోచమ్మ పండుగ జరగాల్సి ఉండగా అంతకుముందు రోజు సోమవారం సాయంత్రం నుంచే ప్రతాప్ గౌడ్ కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ప్రతాప్ ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం గ్రామ శివార్లోని గుట్ట ప్రాంతంలో అతని బైక్ కనబడంతో ఆ దిశగా వెతకడం ప్రారంభించారు. వెతుకుతుండగా గుట్టపై ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకున్న మృతదేహం కనిపించింది. దగ్గరికి వెళ్లి పరిశీలించగా అది పెళ్లి కుమారుడు ప్రతాప్ గౌడ్ మృతదేహంగా గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబీకులు సంఘటనా స్థలానికి చేరుకుని గుండెలు పగిలేలా రోధించారు. 3 రోజుల్లో కళ్యాణ మండపంలో ఉండాల్సిన కొడుకు విగత జీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.